వ్యవసాయ రంగం గురించి వాళ్ళ చరిత్ర తెలిసినటువంటి అరుదైన వ్యక్తుల్లో యలమంచిలి శివాజీ గారు ఒకరు. వ్యవసాయ రంగం గురించి కానివ్వండి, ఏ రంగం గురించి అయినా సరే నాలెడ్జబుల్ పర్సనాలిటీ. తర్వాత అక్కడ నుంచి మేము వచ్చేసిన తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకునే సమయంలో అరుణ్ కుమార్ కామెంట్ చేశారు, రాజ్యసభకి డిజర్వ్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే అది యలమంచిలి శివాజీ గారు. ఇప్పుడు ఎవరెవరో వచ్చేస్తున్నారు కానీ నాలెడ్జబుల్ పర్సన్, రాజ్యసభలో ప్రజెంట్ చేయగలిగిన వ్యక్తి, విషయాలను కూలంకషంగా స్టడీ చేసి చెప్పగలిగిన వ్యక్తి అనేటువంటి భావన వారు వ్యక్తం చేశారు. చాలాసేపు కూర్చున్నాం, వారితో కాఫీ తాగాము, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాం. చాలా విషయాలు చర్చించుకోవడంతో చాలా పాత జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తాను. 273 ఆంధ్రాజ్ చేసినప్పుడు ఈ శివాజీ గారు పిల్లలంటే ఆడపిల్లలే ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఆడపిల్ల మీకు ఆడపిల్లలే, ఆడపిల్లలు అదృష్టవంతులే. ఎట్లా చూద్దాంలే కానీ వాళ్ళకి ఎట్లా అని కాదు, ఈ మగపిల్లలు ఉన్న వాళ్ళని చూస్తున్నాం కదా, మగపిల్లలు లేట్ అవడం వల్ల మళ్ళీ మార్చుకోడు కదా. ఇక్కడ పంజాబ్లో ఎంపర్మెంట్ వాడతారు, ఎంపర్మెంట్ నూరుస్తారు. నూర్చిన తర్వాత విత్ 1 or 2 weeks అయితే పంజాబ్ మొత్తం అక్కడ బందరు కింద 12 రోజులు కృష్ణా జిల్లాలో మీరు బందరు ఇప్పుడు కలకట్టా కన్నా మెడ్రాస్ కన్నా ఫస్ట్ అయినప్పుడు at every stage contribution, శివాజీ contribution at every stage. అయ్యా శతమానం భవతి శతాయ పురుషస్య ఇంద్రియ ఆయుష్య. మీకు అప్లై అవుతుందా? ఏమో అసలు భాష గారు అంతే, పుట్టినరోజు అంటేనే నమస్కారం పెట్టిపోయింది తనకి. ఒక 80+ కి అంత కంఫర్ట్